ఓకే. నెక్స్ట్ మనం ఎక్సర్సైజ్ 2 చూద్దాం. అయితే ఎక్సర్సైజ్ 2 చూసే ముందు మీకు నేనేం చెప్దాం అనుకుంటున్నానంటే, ఇప్పుడు మీరేం చేయాలి అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బ్రాడ్ రూల్ నోట్స్‌లో అంటే నేను మీకు ముందే చెప్పాను బ్రాడ్ నోట్స్ కొనుక్కోవాలని. 6 లైన్స్. ఓకే. ఇది ఒక మీ నోట్‌బుక్ అనుకుంటే మీరేం చేస్తారంటే ఫస్ట్ పి, పి అని పెట్టి స్ట్రోక్ పి, 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 పి. సెకండ్ లైన్ పి, పి, పి. అంటే మీరు ఇలా రాయాలి పి, 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 పి. అంటే ఇంత డిస్టెన్స్ ఇచ్చి రాయకూడదు. నేనేం చెప్తున్నా అంటే 6 లైన్స్ రాయమన్నప్పుడు స్టూడెంట్స్ ఏం చేస్తారు అంటే ఎక్కువ డిస్టెన్స్ ఇచ్చేసి రాసేస్తారు. అంటే 6 లైన్స్ త్వరగా ఫిల్ అవ్వాలి కాబట్టి. ఏది ఇలా ఫాస్ట్ గా ఇలా ఇలా ఫిల్ చేయడం వల్ల త్వరగా 6 లైన్స్ కంప్లీట్ అవుతాయి. కానీ మనకి ప్రాక్టీస్ అవ్వదు. ఓకే. హ్యాండ్ మూమెంట్ రావాలి, ఫాస్ట్ గా రాయగలగాలి. సో మీరేం చేయాలి అంటే ఇలా దగ్గరగా రాయాలి. ఓకే. 6 లైన్స్. నెక్స్ట్ బి పెట్టండి. తర్వాత బి హెడ్డింగ్ పెట్టండి. ఆ బి పెట్టాక బి డార్క్ గా రాయండి కొంచెం. ఓకే. కొంచెం డార్క్. బి, 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 బి. ఇలా మీరు అనుకుంటూ రాస్తే మీకు గుర్తుంటది. ప్లస్ మీరు చాలా టైమ్స్ రాయడం వల్ల మీకు హ్యాండ్ మూమెంట్ అనేది ఈజీగా వస్తుంది, ఈజీగా రాసేయాలి. ఓకే. కరెక్ట్ గా లైన్ మీద. ఓకే. ఇలా దగ్గరగా రాయండి, అంతేగాని ఇంత దూరంగా రాయమాకండి. 6 లైన్స్ త్వరగా కంప్లీట్ అవ్వాలి అని చెప్పి. సేమ్ బి, తర్వాత టీడి, చే, జే. ఇలా హెడ్డింగ్ పెట్టడం, 6 లైన్స్ రాయడం. తర్వాత మళ్ళీ టీ హెడ్డింగ్ పెట్టడం, 6 లైన్స్ రాయడం. మళ్ళీ డి. అలా ప్రతిదీ. ఓకే. ఎవ్రీ వర్డ్ 6 లైన్స్ కంపల్సరీగా రాయాల్సిందే. ఓకే. బ్రాడ్ రూల్ లో. అండ్ మీరు ఫస్ట్ స్టార్టింగ్ లో లైట్ స్ట్రోక్ ఏంటి, డార్క్ హెవీ స్ట్రోక్ ఏంటి అనేది మీరు కంపల్సరీగా ఐడెంటిఫై చెయ్యాలి వర్డ్స్ మనం స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు. ఓకే. సో ఫస్ట్ లో మాత్రం రాయండి. కాకపోతే దాని గురించి ఇది ఎలా గుర్తుండిద్ది, మనకి ఎలా ఐడెంటిఫై చేస్తాము, ఇదంతా మన వల్ల కాదు, ఇదంతా అవ్వదేమో ఇట్లా అనుకోమాకండి. అంటే ఇదేదో పెద్ద చాలా కష్టమైంది అనేది మీరు ఫీల్ అవ్వకండి ఫస్ట్. ఇట్స్ ఈజీ. ఎప్పుడు ప్రాక్టీస్ చేసినప్పుడు. నేను మీకు చెప్పేది ఏంటి అంటే ఎక్కువగా కొంతమంది వింటారు. నాకు గుర్తుందిలే ఏముంది పీబీ, టీడీ, చేజే, కేకే ఇట్లా చెప్పారు అంతే కదా నాకు గుర్తుంది అనుకుంటారు. ప్రాక్టీస్ చేయరు. కానీ వాళ్ళకి ఆ ఒక్క రోజే గుర్తుంటది. ఆ ఒక్క రోజు లేకపోతే 2 డేస్ లేకపోతే ఇంకా బాగా బ్రిలియంట్ అయితే ఒక 3 డేస్ గుర్తుంటదేమో అంతే. కానీ ప్రాక్టీస్ చేసిన వాడికి చాలా డేస్ గుర్తుంటది. అండ్ హ్యాండ్ మూమెంట్ వస్తది ఫస్ట్. షార్ట్ హ్యాండ్ అంటే స్కిల్. మనం రాయాలి. సో మీకు కావాల్సింది ఏంటి? హ్యాండ్ మూమెంట్. సో మీరు బాగా ప్రాక్టీస్ చేస్తేనే వస్తది. ఓకే. సో హోంవర్క్. నే మీ చదువుతో పాటే మీరు ఏదైతే చదువుకుంటున్నారో దాంతో పాటు ఈ షార్ట్ హ్యాండ్ అనేది మీరు నేర్చుకోవడం వల్ల మీకు చాలా యూజ్ ఉంటది. ఏదో 24/7 ఇదే కూర్చోండి అని నేను అనట్లేదు. కానీ ఇప్పుడు కొంతమంది ఉంటారు. స్కిల్స్ ఏంటి ఓన్లీ రిటన్ టెస్ట్ క్వాలిఫై అయిపోయిన వాళ్ళు ఉంటారు. ఓన్లీ స్కిల్ టెస్ట్ వాళ్ళు మాత్రం కంపల్సరీ కూర్చోవాలి. ఓకే. 24/7 ఏంటి ఇంకా ఎక్కువ అవర్స్ ఉన్నా కూర్చొని జాబ్ కొట్టేయచ్చు. ఎందుకంటే దాని వర్క్ అలా ఉండిద్ది. ఓకే. సో అది మనం హోంవర్క్ చేసే విధానం. ఇప్పుడు మీరు చూడండి. చూస్తే మీరు సెకండ్ ఎక్సర్సైజ్ ఏమిచ్చారు? మీరు పి అంటే మీరు లైట్ గా రాయాలి. ఇంకొంచెం డార్క్ గా రాస్తే ఏమవుతుంది అది? బిఐ. ఓకే. నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి? టీ. ఓకే. స్ట్రైట్. అదే కొంచెం డార్క్ గా రాసాం. అప్పుడు ఏమైంది? డి. నేను చెప్పా చేయి టీ తాగి కింద కూర్చున్నాడు అని గుర్తుపెట్టుకోండి. కొంచెం చేయి అనేది డౌన్వర్డ్ స్ట్రోక్ అని. సో మీరు గుర్తుపెట్టుకోండి.
ఏది వర్టికల్ కి మీకు ఇందాక చెప్పాను. వర్టికల్ కి 30 డిగ్రీస్ ఏమో డౌన్వర్డ్ ఏంటి చే. ఓకే, చే. అదే సేమ్ కొంచెం డార్క్ గా రాసాము అనుకోండి, అదేమవుతుంది అంటే జే. ఆ తర్వాత మీకు నేను చెప్పా ఏంటి హారిజంటల్ లో ఉన్నప్పుడు కే గే. ఇది కే లైట్ గా రాస్తే కే. అదే కొంచెం డార్క్ గా రాసాం అనుకోండి, అప్పుడు అదేమవుతుంది కే. ఓకే. తర్వాత ఈ స్ట్రైట్ లైన్స్ కాదు, కర్వులు కాదు, ఒక 3 ఉంటాయి కొల్లాజెన్స్. అవి దేంతో ఈజీగా బ్లెండ్ అవుతాయని చెప్పా కొల్లాజెన్స్ డబ్ల్యూవై. చెప్పండి. ఓవెల్స్ తో. ఇది డబ్ల్యూ అంటే డబ్ల్యూ అని చదువు మనం వే. ఇది ఏ. వే ఏ. వే ఏ. వే ఏ. ఓకే. తర్వాత ఆర్ డౌన్వర్డ్ రాయమంటున్నాడు. ఆర్ డౌన్వర్డ్ అంటే నేను మీకు ఇందాక చెప్పాను. ఓకే, సర్కిల్ లో ఇది ఎల్, ఈ డౌన్వర్డ్ వచ్చేసి ఆర్. ఈ ఎల్ ఆర్ అనేవి ఏం చెప్పాను నేను, లిక్విడ్స్ అని చెప్పా. ఈజీలీ ఇది చాలా ఫ్రెండ్లీ నేచర్ అండ్ ఎందుకంటే అంటే ఈజీలీ జాయిన్స్ దేంతో కాన్స్టెంట్స్. ఈజీలీ జాయిన్ విత్ కాన్స్టెంట్స్. నెక్స్ట్ చూడండి మళ్ళీ ఇది డిక్టేషన్ మీకు చెప్పాలి. ఓకే, ఇవన్నీ చెప్తే మీకు డిక్టేషన్ ఇది అనమాట. మామూలు ఇది డిక్టేషన్ మీరు రాస్తారు. హెచ్ అప్, మీకు హెచ్ చెప్పా కదా, ఇది హెచ్ డౌన్వర్డ్, ఇది హెచ్ అప్వర్డ్. హెచ్ డౌన్వర్డ్, హెచ్ అప్వర్డ్. మీరు అసలు ఈ ఫస్ట్ లెసన్ లో మీరు చేయాల్సింది ఏంటి అంటే ఫర్ ది సర్టిఫికేట్ ఎగ్జామ్ మీరు రాసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఏం చెప్పాం, వాట్ ఆర్ కాన్స్టెంట్స్ చెప్పాం. కాన్స్టెంట్స్ అంటే ఏంటి అని చెప్పాము. ఈ కాన్స్టెంట్స్ అంటే ఏంటి, దీస్ ఆర్ ద స్టాపింగ్ సౌండ్స్ అని చెప్పాము. దీంట్లో ఎన్ని ఏ గ్రూప్ గా చేశారు, గ్రూప్ లో ఎక్స్ప్లోడెంట్స్ అంటే ఏంటి, బ్రీత్ కమ్స్ అవుట్ సడన్లీ. అదే బ్రీత్ కనుక కమ్స్ అవుట్ స్మూత్లీ అయితే ఏంటి అంటే కంటిన్యూన్స్. ఇవేంటి స్ట్రైట్ లైన్స్ గా ఉంటాయి, ఇవేంటి కర్వీ గా ఉంటాయి. తర్వాత ఏంటి చెప్పాం, లిక్విడ్స్ చెప్పాం. లిక్విడ్స్ అంటే ఏమొస్తాయి, ఎల్ఆర్. ఈ ఎల్ఆర్ అనేవి దేంతో జాయిన్ అవుతాయి అంటే మనం ఏం చెప్పాం, ఎల్ఆర్ ఈజీలీ జాయిన్స్ విత్ కాన్స్టెంట్స్ అని చెప్పాం. తర్వాత కొల్లిజన్స్ చెప్పాం. కొల్లిజన్స్ లో ఏమేమి వస్తాయి అంటే మనం ఏం చెప్పామంటే డబ్ల్యూవై. ఇవి దేంతో జాయిన్ అవుతాయి అంటే ఓవెల్స్ తో జాయిన్ అవుతాయి అని చెప్పాం. ఆ తర్వాత ఇంకా హెచ్, ఆస్పిరేట్ హెచ్. ఇదేంటి సాఫ్ట్ బ్రీత్ సౌండ్ అంటే చిన్న గాలి శబ్దం వస్తుంది, స్మాల్ అని చెప్పా. అయితే దీంట్లో రెండు ఉంటాయని చెప్పా, ఏది డౌన్వర్డ్ హెచ్, అప్వర్డ్ హెచ్. ఇవి ఉంటాయని చెప్పా. ఇంక ఇవి కాకుండా ఇంక మనకి ఏమీ లేవు. తర్వాత ఏం చెప్పా, ఇత్ సర్కిల్లో ఇటు పక్క వచ్చేది ఇత్ వి, అది ఇటు పక్క అయితే ఎస్ జి. అదే కనుక ఇట్లా అయితే ఎఫ్ బి, ఇదైతే ఇష్ జి. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే మనం స్ట్రోక్స్ ఎలా రాసాము, స్ట్రోక్స్ డైరెక్షన్స్ అనేవి తెలుసుకున్నాక ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఇప్పుడు పి చెప్పగానే ఇది రాయగలగాలి, బి చెప్పగానే రాయగలగాలి, టి టి చే జే కే గే ఎఫ్ వి ఇత్ ది. ఓకే, ఎస్ జి ఇష్ జి ఎం ఎన్ ఇంగ్ ఎల్ ఆర్ రే వే ఏ హెచ్ డౌన్వర్డ్ హెచ్ అప్వర్డ్. ఇవన్నీ రాయగలగాలి. ఇవన్నీ రాస్తే ఎక్సర్సైజ్ 2 ఏంటి అంటే మనకు అక్కడ ఇస్తారు. మనం డిక్టేషన్ చెప్పుకుంటే ఎక్సర్సైజ్ 2 అనేది మనం ఎలా రాయాలి అనేది మనకి తెలిసింది. ఇదంతా ఎక్సర్సైజ్ 2 లో ఉన్న వర్డ్స్ ఇవన్నీ. ఓకే, ఇది డిక్టేషన్ లో మీకు నేను డిక్టేషన్ పెడతాను, అప్పుడు మీకు ఇవి చెప్పినప్పుడు మీరు రాయగలగాలి. అక్కడక్కడ ఇస్తారు అది. ఓకే, మనం ఈ లైట్ స్ట్రోక్ హెవీ స్ట్రోక్ అని స్టార్టింగ్ లో భయపడకండి, కానీ స్టార్టింగ్ లో కంపల్సరీగా రాసి ఐడెంటిఫై చేయడానికి గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది హెచ్ అప్ అన్నాడు. తర్వాత డి డార్క్ గా రాస్తే ఏమైంది, స్ట్రైట్ గా డార్క్ గా రాస్తే డి అంటే మీరు ఇలా దిద్దమాకండి, నేను మామూలుగా చెప్తున్నాను. ఓకే, ఇది డి. హెచ్ అండి హెచ్ డౌన్వర్డ్. ఓకే, బి బి అయితే ఏం చేయాలి, మనం కొంచెం డార్క్ గా రాసుకుంటాం అని చెప్పారు. కొంచెం డార్క్ గా రాస్తే అది బి అవుతుంది. ఓకే, ఏ ఇదేంటి టీ లైట్ గా రాస్తే ఏమవుతుంది, అది టీ అవుతుంది. ఓకే, టీ అనేది లైట్ గా రాయాలి. ఓకే, చే అనేది కూడా లైట్. ఏది వర్టికల్ కి 30 డిగ్రీస్, చే డౌన్వర్డ్. ఓకే, ఇది చే. తర్వాత రే, ఇది ఏంటి హారిజంటల్ కి 30 డిగ్రీస్ అప్. ఓకే, రే ఏది అప్వర్డ్. ఓకే, ఎఫ్ ఎఫ్. అదే కొంచెం మనం డార్క్ గా రాస్తే ఏమైతుంది అంటే అది ఎఫ్ వి. ఓకే,
తర్వాత చూడండి, తర్వాత ఏమున్నాయి ఇంకా ఇత్. అదే కొంచెం డార్క్ గా రాస్తే ఏమవుతుంది అంటే ఇత్ కొంచెం డార్క్ గా రాసాము అనుకో, అప్పుడు ఏమవుతుంది ది. ఓకే, అది ఎస్. ఎస్ అంటే ఏంటి, కొంచెం లైట్ గా రాస్తాము ఆ ఎస్. అదే కొంచెం డార్క్ గా రాస్తే ఏమవుతుంది, ఎస్ జీ అవుతుంది. తర్వాత అదే ఇప్పుడు మనం ఇష్. ఇష్ అదే కొంచెం డార్క్ గా రాస్తే ఏమవుతుంది, జీ. ఓకే, ఇష్ జీ, ఇష్ జీ. తర్వాత ఎం. ఎం కొంచెం పైకి రాస్తే ఎన్. అదే కొంచెం డార్క్ గా రాస్తే ఏమో ఎం, ఎన్. ఓకే, అదే కొంచెం డార్క్ గా రాసాం అనుకోండి ఏమవుతుంది, ఇంగ్. ఓకే, ఈ ఎల్ఆర్ అనేవి మనం చెప్పాము లిక్విడ్స్ అని ఈజీలీ జాయిన్స్ విత్ ద కాన్స్టెంట్స్ అని చెప్పాము. ఇవి మామూలుగానే రాస్తాం లైట్ గానే. ఓకే, ఇది ఎల్. డౌన్వర్డ్ అయితే ఆర్. రే అయితే ఈ హారిజంటల్ కి 30 degrees అప్. ఓకే, తర్వాత ఎం. తర్వాత చూడండి, తర్వాత ఎల్. తర్వాత వి అంటే ఏంటి, మనం కొంచెం డార్క్ గా రాస్తామని చెప్పాంగా, సో వి. తర్వాత లైట్ విత్ లైట్. తర్వాత ఇంగ్. ఇంగ్ ఏంటి, కొంచెం డార్క్. ఓకే, ఇంగ్ డార్క్ ఇంగ్. ఓకే, ఒకవేళ ఇప్పుడు మీరు స్టార్టింగ్ లో ఈ డార్క్ గా కొంచెం లైట్ గా రాయలేదే అనుకోండి, ఇక ఇలా లైట్ గా డార్క్ గా రాయలేదు, ఇదేమో ఎన్ అయింది, ఇదేమో ఇంగ్ అయింది. నేను చదవమని చెప్పినప్పుడు మీరు ఏ విధంగా చదువుతారు, ఇది ఇంగ్ అనుకోవచ్చుగా, లేకపోతే ఇది ఎన్ అనుకోవచ్చుగా. సో అందుకు నేను చెప్పేది ఏంటి అంటే ఫ్రమ్ ది స్టార్టింగ్ లో కొంచెం ఈ లైట్ ఏంటి, హెవీగా ఉండే ఏంటి స్ట్రోక్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా, మీరు ఇలా గుర్తుపెట్టుకోవడం వల్ల మీరు స్ట్రోక్స్ అనేవి మీరు గుర్తుపడతారు, కొంచెం రాయగలుగుతారు, నేను అడిగినప్పుడు చెప్పగలుగుతారు డిక్టేషన్ లో. సో ఇవన్నీ సేమ్. సో ఇవన్నీ మీరు రాయాలి, నేను డిక్టేషన్ చెప్పినప్పుడు మీరు రాయాలి, తర్వాత మీరు చెక్ చేసుకోవాలి. ఇవంటి అంటే జాయినింగ్ స్ట్రోక్స్ రెండు. ఏది నెక్స్ట్ 3-4 స్ట్రోక్స్ అనేవి. ఓకే, తర్వాత చూడండి, ఎస్. ఎస్ ఏం చేస్తాం మనం, లైట్ గా రాస్తాం. ఓకే, తర్వాత ఎన్. ఎన్ అనేది కూడా లైట్ గానే రాస్తాం, ఎన్. ఇది ఎన్. ఓకే, ఇష్. ఇష్ కూడా లైట్ గానే మనం రాసేది, ఇష్. అదే కనుక ఒక నిమిషం ఈ పెన్ సరిగ్గా కుదరట్లేదు. ఇది ఇష్. ఓకే, అదే ఇష్ కొంచెం డార్క్ గా రాస్తాం, ఉష్. ఉష్ ఇష్. తర్వాత టీ. టీ ఏంటి, మనం లైట్ గా రాస్తాం. అదే డార్క్ గా రాస్తే ఏమైంది, డి అయితే మీకు చెప్పా. ఇది ఇష్ డార్క్ గా రాస్తే ఇష్. ఇదేంటి ఎఫ్, డార్క్ గా రాస్తే బి. ఇదంతా కలిపితే ఇత్, డార్క్ గా రాస్తే ఇద్ అంటే ది. ఓకే, ఇది ఎస్, డార్క్ గా రాస్తే ఎస్ జీ. ఇష్ జీ, ఇది ఇష్ జీ. ఓకే, నెక్స్ట్ ఏంటి మనం డార్క్ గా రాస్తాం. ఓకే, ఏ. తర్వాత బి కూడా డార్క్ గానే రాస్తాము, ఇత్ లైట్ గా రాస్తాం కదా. సో అదే ఆర్ అప్ మామూలుగానే రాస్తాం. సారీ, ఈ హారిజంటల్ కి 30 degrees అప్ వరకు. ఓకే, నెక్స్ట్ ఎం. తర్వాత డి డార్క్ గా రాస్తాం లేదా, డార్క్ గా రాస్తాం. జే కూడా డార్క్ గా రాస్తాం, డౌన్వర్డ్. రే అప్వర్డ్. రే ఏంటి, అప్వర్డ్ అండ్ లైట్ గా రాస్తున్నాం. ఓకే, రే.